హాయ్ యస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ఈ సంవత్సరం ఇంకా కేవలం 10 రోజులు మాత్రమే ఉంది, ముగిసిపోతుంది. అయితే ఈ సంవత్సరాంతంలో అంటే డిసెంబర్ 25 క్రిస్మస్ కానుకగా ఒక ముఖ్యమైన సినిమా ఒకటి వస్తుంది. ఆ సినిమా పేరు 'ఛాంపియన్'. ఇది ఎందుకు ముఖ్యం అంటే ఇది శ్రీకాంత్ అంటే శతాధిక చిత్ర కథానాయకుడిగా ఆయన్ని కూడా మనం చెప్పాలి. అంటే మధ్యలో కొన్ని క్యారెక్టర్ రోల్స్ అవి ఇవి చేసినా కూడా అతను 100కు పైగా సినిమాలు చేసి ఇప్పటికి కూడా స్టిల్ బిజీగా ఉన్నటువంటి ఆర్టిస్ట్. అలాగే శ్రీకాంత్ శ్రీమతి ఊహ కూడా సినిమా రంగంతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి. సో వీళ్ళ తనయుడైనటువంటి రోషన్. రోషన్ అంటే అంతకుముందు అతను 'నిర్మలా కాన్వెంట్' అని రుద్రమదేవిలో బాలనటుడిగా చేశాడు. అలాగే రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో 'పెళ్లి సందడి' అనే సినిమా కూడా అతను చేశాడు. ఇప్పుడు కానీ ప్రాపర్‌గా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ హీరోగా అంటే 'పెళ్లి సందడి' సినిమాలో కూడా హీరో అయినప్పుడు కూడా అది ఒక టీనేజ్ లవ్ స్టోరీ లాగా చేశారు. అది ఇతనికంటే కూడా శ్రీలీలకి బాగా హెల్ప్ అయింది. తెలుగులో శ్రీలీల ఆ సినిమాతోటి ఎంట్రీ ఇచ్చింది. దాదాపుగా ఒక 3, 4 ఇయర్స్ అయినట్టుంది. ఈ 3, 4 ఇయర్స్‌లో ఆమె కనీసం 20, 25 సినిమాలు చేసింది మొత్తం అన్ని లాంగ్వేజెస్‌లో కలిపి. కానీ ఈ రోషన్ మాత్రం ఇప్పటివరకు ఆ సినిమా తర్వాత ఇప్పటివరకు సినిమా చేయకుండా ఈ సినిమాతోటి 'ఛాంపియన్' అనే సినిమాతోటి ముందుకొస్తున్నాడు. ఈ సినిమా ఎందుకు ముఖ్యం అంటే ఒకటి శ్రీకాంత్ వారసుడిగా వస్తున్న సినిమా కావడం ఒకటి. రెండోది ఈ సినిమాని ఒక 3, 4 సంవత్సరాలు అనుకుంటా. ఒకటి స్వప్న సినిమాస్ అంటే అశ్విని దత్ గారి అమ్మాయి బ్యానర్. తర్వాత జెమినీ కిరణ్ ఆనంది ఆర్ట్స్ అని చెప్పి ఆయన దీంతోటి అసోసియేట్ ఉన్నాడు. అలాగే జీ స్టూడియోస్ అంటే జెమినీ అనేదే ఆయనకి ఇంటి పేరు అయిపోయింది. అటువంటి కిరణ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైనటువంటి కిరణ్ జెమినీతో కాకుండా ఈ సినిమా కోసం జీ స్టూడియోస్ తోటి అసోసియేట్ అవ్వడం అన్నది ఒక విశేషంగా మనం చెప్పొచ్చు. ప్రదీప్ అద్వైతం అనే డైరెక్టర్ అంతకుముందు 1, 2 సినిమాలు చేశాడు. ఇప్పుడు ఈ సినిమాతో అతను మళ్ళీ ముందుకు వస్తున్నాడు. ఇలాగా ఇన్ని ప్రత్యేకతలు కలిగినటువంటి 'ఛాంపియన్' సినిమా ఏ మేరకు ఆకట్టుకుంటుంది ఏంటనేది ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంటే ఎందుకని అతనికి రోషన్ అని పేరు పెట్టారో కానీ అతను హృతిక్ రోషన్‌కి దగ్గర బంధువులాగా హృతిక్ రోషన్ తమ్ముడు అంటేనో లేకపోతే హృతిక్ రోషన్ ఇది రిలేటివ్ అంటేనో నమ్మేలాగా ఉన్నాడు రోషన్. అందానికి అందం, పెర్ఫార్మెన్స్ అన్నీ పెర్ఫార్మెన్స్ పరంగా అంతకుముందు సినిమాల్లోనే అతను నిరూపించుకున్నాడు. ఎందుకంటే శ్రీకాంత్ వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మర్స్. అలాగే ఊహ కూడా మంచి ఆర్టిస్ట్ కాబట్టి వాళ్ళిద్దరి తనయుడైనటువంటి రోషన్ను పెర్ఫార్మెన్స్ పరంగా ఏ వంక పెట్టడానికి ఏం లేదు. కానీ ఇప్పుడు అంటే ఎందుకనో ఈ మధ్య కాలంలో వారసులకి అంత ఈజీగా అంటే ఏదో ఒక పూలబాటలాగా అయితే లేదు. చాలా కష్టపడాల్సి వస్తుంది చూస్తున్నాం మనం. సుధీర్ బాబు కానీ లేదంటే మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా కానీ లేదంటే దిల్ రాజు వాళ్ళ తమ్ముడు గారి అబ్బాయి అబ్బాయి కానీ ఇలాగా చాలామంది హీరోలు ఎంట్రీ అయితే కొంచెం ఈజీగా వాళ్ళకి వస్తున్నప్పటికీ కూడా నిలదొక్కుకోవడంలో చాలా కష్టాలు చాలా ఇది పడాల్సినటువంటి. అలాగే ఆది సాయి కుమార్ తనయుడు ఇప్పుడు మొదట్లో అతనికి 2, 3 ప్రేమ కావాలని లేకపోతే లవ్లీ అని ఒక 2, 3 హిట్లు ఉన్నాయి. కానీ అప్పటి నుంచి దాదాపుగా ఒక 10, 12 ఏళ్లుగా అతను ఏదో లక్కీగా హిందీ మార్కెట్ ఉండడం వల్ల సంవత్సరానికి ఒక 2, 3 సినిమాలు అయితే చేసుకుంటూ వస్తున్నాడు. కానీ సరైన సక్సెస్ అయితే మాత్రం ఆ అబ్బాయికి హీరోకి రావడం లేదు. సో తను కూడా ఇప్పుడు 'శంబాలా' సినిమాతోటి అంటే ఈ సంవత్సరంలో వస్తున్నటువంటి ఇంకా చాలా తక్కువ సినిమాలు ఒక 7, 8 సినిమాలు వస్తున్నాయి. ఆ 7, 8 సినిమాల్లో ముఖ్యమైన సినిమాలుగా ఇది ఆది సాయి కుమార్ 'శంబాలా', ఈ రోషన్ 'మేక' ఇది 'ఛాంపియన్'. ఈ 2 సినిమాల గురించి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఈ వారసత్వం అనేది ప్లస్ కాకుండా కొంచెం మైనస్ అవుతుందేమో. అంటే ఈ అంచనాలు అవి ఎక్కువగా ఉండడం వల్ల లేకపోతే ఎంట్రీ ఈజీగా దొరికేయడం వల్ల మామూలుగా ఒక ఎవరైనా కుర్రాడు హీరో ఛాన్స్ దక్కించుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. దాని వెనకాల ఎంతో శ్రమ, ఎంతో వేదన, ఎన్నో నిద్రలేని రాత్రులు ఇవన్నీ గడిపి
ఎంతో కృషి చేసి, ఎంతో సాధన చేసి, ఎంతో పట్టుదలతో పరిశ్రమిస్తే తప్ప రాని అవకాశాలు వీళ్ళకుండే వారసత్వం వల్ల పెద్దగా కష్టపడకుండానే వచ్చేస్తున్నాయి. ఈవెన్ ఇప్పుడు రాజీవ్ కనకాల, సుమా కనకాల. సుమా ఎంత పాపులరు, రాజీవ్ కనకాల ఎంత అద్భుతమైనటువంటి ఆర్టిస్టు. వాళ్ళ ఫాదర్ గూడా దేవదాస్ కనకాల. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి గూడా ఇప్పుడు మొన్న వచ్చింది రెండో సినిమా వచ్చింది 'మోగ్లీ' అని. అది కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దానికి ముందు 'బబుల్ గమ్' అని చేశాడు. ఆ సినిమా చూసిన వాళ్ళందరూ గూడా హీరో మెటీరియల్ ఈ అబ్బాయి డెఫినెట్‌గా హీరోగా నిలబడే చేరతాడని చెప్పి అనుకున్నారు. కానీ రెండో సినిమా గూడా డిసప్పాయింట్ చేసింది. అంటే ఇలాగా అలాగే ఇప్పుడు ఆహ్, చ ఆది సాయి కుమార్ కావచ్చు, గల్లా అశోక్ కావచ్చు, వీళ్ళెవ్వరిని మనం పెర్ఫార్మెన్స్ పరంగా వేలెత్తి చూపించలేని విధంగా మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. కానీ ఆడియన్స్ నుంచి అంటే సబ్జెక్ట్ అది కనెక్ట్ కాకపోవడం వల్ల, లేకపోతే వేరే రీజన్స్ వల్లనో తెలీదు గానీ, ఘనమైనటువంటి వారసత్వం, బీభత్సమైనటువంటి వారసత్వం ఉన్నా గూడా అది పెద్దగా వాళ్ళకి ప్లస్ అవ్వడం లేదు. అంటే ఏముంది వాళ్ళకి బోలెడంత బ్యాక్‌గ్రౌండ్ ఉంది. అందువల్ల అని కొంతమంది అనుకోవచ్చు కుర్రోళ్ళు. కానీ ఏ విధమైనటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా కూడా ఇప్పుడు సక్సెస్ అవుతున్న వాళ్ళు ఇప్పుడు కిరణ్ అబ్బవరం ఇటువంటి హీరోలు కొంతమంది మనం చూస్తున్నాం. బ్యాక్‌గ్రౌండ్ లేకుండా కష్టపడి పైకొస్తున్నారు. ఇంకొంతమంది శ్రీ విష్ణు, కిరణ్ అబ్బవరం, శ్రీ విష్ణు లాంటి హీరోలు బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా కూడా హ్యాపీగా సినిమాలు చేసుకుంటూ తమకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకుంటూ ముందుకెళ్తున్నారు. కానీ ఇంత బ్యాక్‌గ్రౌండ్ ఉండి కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి హీరోలు ఆది సాయి కుమార్ కావచ్చు, రోషన్ కావచ్చు, ఒక రాజీవ్ కనకాల వాళ్ళ అబ్బాయి కావచ్చు, ఇలాగా చాలా వాళ్ళు ఇంకా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. ఇది ఒక కేస్ స్టడీ లాంటి విషయం. అంటే వారసులు ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఒక మహేష్ బాబు, రామ్ చరణ్, తర్వాత మెగా కొంతమంది వారసులు సక్సెస్ అయ్యారు బ్రహ్మాండంగా. కానీ తర్వాత మాత్రం వారసత్వం అంటే పెద్దగా వాళ్ళకి ఉపయోగపడడం లేదు. అంటే ఆడియన్స్‌లో వచ్చిన మార్పులా? లేకపోతే వాళ్ళు కథలని ఎంపిక చేసుకోవడంలో తడబడుతున్నారా? ఏంటనేది పక్కన పెడితే వారసత్వం అనేది వరంగా కాకపోగా ఏదైనా కొంచెం శాపంలాగా ఏమైనా అవుతుందా అనే దీనిలో అంటే ఒక కేస్ స్టడీ లాగా దీన్ని స్టడీ చేయాల్సినటువంటి ఒక ఇది ఉందేమో నాకు అనిపిస్తుంది. అయితే ఈ సంవత్సరాంతంలో వస్తున్నటువంటి ఇటు ఆది సాయి కుమార్ 'సంబాల' యాక్చువల్‌గా ఆ సినిమా గురించి కూడా స్వయంగా సాయి కుమార్ కూడా చాలా రోజుల తర్వాత రంగంలోకి దిగి ఆయనకున్న ఆబ్లిగేషన్స్ అన్నీ వాడి ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు. అంటే ఇది డెఫినెట్‌గా ఆది సాయి కుమార్‌కి ఒక మంచి హిట్ వస్తది. మా అబ్బాయికి ఒక మంచి హిట్ కొడతాడన్న ఒక నమ్మకంతోటి ఆయన చాలా ఇదిగా ప్రమోట్ చేస్తున్నాడు. అలాగే ఈ సినిమా 'చాంపియన్' సినిమాని కూడా ఇటు శ్రీకాంత్ కానీ, ఊహా కానీ అంటే బ్యానర్సే చాలా పెద్ద బ్యానర్స్. ఇప్పుడు జెమినీ కిరణ్, స్వప్న సినిమా, జీ స్టూడియోస్ ఈ బ్యానర్లు కలిసి ప్రొడ్యూస్ చేయడం అన్నది చాలా ఒక పెద్ద విషయం. ఏదేమైనా ఈ సంవత్సరం ఇంకా ఈ 2025కి ముగింపు పలకబోతూ వస్తున్నటువంటి ఈ 2 సినిమాలు పెద్ద విజయాలు సాధించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం.